ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం చదువుకుందాం అతను కలిపి. ఏ సంఖ్య 399 పాత నిబంధనలో. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా నుండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతిపడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూసి ఇజ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును, నా పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును పోగుటకును నేటి దినమునన్నట్లు అప్పగింపబడుచు చేత మిగిలిన సిక్కు నొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చి ఉన్నట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతమి. అయితే మా దేవుడైన నీవు మా దాసత్వములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణం నందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృప చొప్పున తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుని ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము, దాని నివాసుల అపవిత్ర చేతను, వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగువలని మీరు ఎన్నటికీ కోరుకొని ఉండిన ఎడల మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యంగా దాన్ని అప్పగించదనని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడు అయిన నీవు మా దోషములను రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగు చేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్యకార్యములుగా జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడదువు గదా.
యెహోవా ఇజ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలననే నేటి దినమున నున్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధికి అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ఈరోజు ఎజ్రా గ్రంథములో కొంత భాగాన్ని మనం చూద్దాము. ఎజ్రా గ్రంథము 2వ దినవృత్తాంతాలు చివర చెప్పిన మాటకి కొనసాగింపుగా ఉంటుంది. 2వ దినవృత్తాంతాల్లో ఎక్కడైతే ఆపేశారో ఎజ్రా గ్రంథం అక్కడి నుంచి మొదలవుతుంది. అందుకని 2వ దినవృత్తాంతాల్లో ఉన్న చివరి 2 వచనాలు అవే వచనాలు మరలా ఎజ్రా గ్రంథంలో మొదలవుతాయి. మొదటి అధ్యాయం మొదటి 3 వచనాల్లో. ఎజ్రా గ్రంథము సమయము, ఎజ్రా నివసించిన కాలం క్రీస్తుకు పూర్వం సుమారుగా ఒక 400 సంవత్సరాలు. ఈ గ్రంథంలో ఎజ్రా చేసిన ఒక ప్రార్థన మనం చదువుకున్నాం. ఎజ్రా ఎవరు అనే మాట మనకి 7వ అధ్యాయం నుంచి ఎజ్రా గ్రంథంలో అతని గురించి ఉంటుంది. మొదటి 6 అధ్యాయాలు ఎజ్రాకు ముందు జరిగిన పరిస్థితుల గురించి ఎజ్రా గ్రంథంలో ఉన్నాయి. మొదటి 6. 7వ అధ్యాయంలో ఇతని గురించి ఉంటుంది, మొదలవుతుంది. ఎజ్రా గ్రంథంలో అరామిక్ భాష కూడా వాడారు. బైబిల్ గ్రంథము పాత నిబంధన ఎక్కువ హెబ్రీ భాషలో రాస్తే ఎజ్రా గ్రంథంలో కొంత భాగాన్ని అరామిక్ భాషలో కూడా రాశారు. ఈ అరామిక్ భాష పర్షియా దేశపు రాజులు వారి రాజ్యంలో వాడే అధికార భాష అన్నమాట. అది అంటే వీళ్ళు అక్కడ ఉన్నారు ఆ సమయంలో. మనం చరిత్రను గమనిస్తే పాపం చేయటాన్ని బట్టి యూదా దేశపు ప్రజలు నెబుకద్నెజరు చేత బబులోనికి కొనిపోబట్టడం జరిగింది. క్రీస్తుకు పూర్వం 586 ఆ ప్రాంతంలో. ఆ తర్వాత బబులోను రాజుని పర్షియన్ రాజైన కోరేషు ఓడించాడు. అంటే బబులోను సామ్రాజ్యం పతనమై పర్షియన్ సామ్రాజ్యం ఏర్పడింది. ఈ ఎజ్రా ఉన్న కాలం ఏంటంటే పర్షియన్ సామ్రాజ్యపు రాజులు పరిపాలిస్తున్న కాలం ఇది. మనకు కొంచెం అవగాహన ఉండాలి. అందుకని కొంత భాష అరమాయిక్లో కూడా రాశారు. ఏ భాగము అరమాయిక్లో రాశారంటే 6వ అధ్యాయము 12 నుంచి చివరి దాకా 28 దాకా ఇది అరమాయిక్ భాషలో ఉంటుంది. తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయకముందు ఒరిజినల్గా. అలాగే మనం 7వ అధ్యాయం 12 నుంచి 28 అరమాయిక్లో ఉంటుంది. అంటే ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇది మనం అసలు భాగానికి వెళ్ళక మునుపు అరమాయిక్ భాష కూడా వాడారు. బైబిల్ ఏ భాషలో రాయబడింది అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే పాత నిబంధన ఎక్కువ భాగము హెబ్రీ భాషలో రాయబడింది, కొంత భాగము అరామిక్లో కూడా రాయబడిందని కొంత తెలియాలి. సో మనం ఇప్పుడు ఎజ్రా గురించి చదువుకున్నాం. ఎవరైనా అంటే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 7 నుంచే మనం చూస్తాం ఈరోజు. ఎందుకంటే ఈయన గురించి 7 నుంచి ఉంటుంది. 6వ వచనంలో ఈ ఎజ్రా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఎవరైనా అంటే మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో ఇతను చాలా టాలెంట్ పర్సన్. శాస్త్రి అంటే మొత్తం తెలిసి ఇతనికి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో చెప్పిన బోధ బాగా తెలిసిన వ్యక్తి అని అనుకోండి. అంటే ఆయన మోషే ధర్మశాస్త్రం అంటే ఇన్ జనరల్గా ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ ఈ 5 పుస్తకాలని లా అంటారు, ధర్మశాస్త్రం అని. వాటిలో దేవుడు ఏం మాట్లాడాడు, పర్టికులర్గా మోషే ద్వారా
ఏ న్యాయ విధులు చెప్పాడు, ఏ పదాజ్ఞలు ఇచ్చాడు, ఈ మొత్తం కూడా కట్టడలేంటి, ఇవన్నీ కూడా ఈయన బాగా చదువుకున్నాడు. అంతేకాదు ఈయన గురించి 10వ వచనంలో ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనం, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును ఫస్ట్ అతను నడుచుకోవాలి. ఇజ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం తన గురించి. ఎజ్రా ఎవరంటే మోషే ధర్మశాస్త్రాన్ని పరిశోధించి తెలుసుకున్నాడు. మీకు ఎందుకింత నిదానంగా చెప్తున్నామంటే అసలు మోషే ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియాల. ఇందా చెప్పారు మొదటి 5 బుక్స్ ఆఫ్ బైబిల్, అదది లా, అది ధర్మశాస్త్రం. దాన్ని బాగా పరిశోధించే పదాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. చాలా కాన్సన్ట్రేట్ చేసి చదివాడంట. మనం ఏం నేర్చుకోవాలంటే మనం బైబిల్ చదువుతున్నాం, చాలా ప్రార్థనా కూడికలకి అటెండ్ అవుతూ ఉన్నాం. మనం ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఏముంది ఇందులో, పాత నిబంధనలో ఏముంది, కొత్త నిబంధనలో ఏముంది, క్రీస్తు ఏం చెప్పాడు, కొత్త నిబంధనలో నడుచుకోవటం అంటే ఏంటి, మనం నడుచుకుంటూ ఈనాడు సంఘంలో దాన్ని తెలియని వాళ్ళకి చెప్పాలి అనే మనసు కలిగి ఉండటమే ఎజ్రా మనసు. ఆయన అయితే మోషే ధర్మశాస్త్రాన్ని చాలా పరిశీలించి చదివి ఫస్ట్ ఆయన నడుచుకుంటానికి తన జీవితాన్ని అప్పచెప్పేశాడు. ఆ తర్వాత నేను ఇజ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు చెదిరిపోయి ఎలా తయారయ్యారంటే, వారు ఏ దేశాల్లో అన్ని దేశాల్లో చెదిరిపోయారో వారి పద్ధతులు నేర్చుకొని టోటల్గా మర్చిపోయారు ధర్మశాస్త్రాన్ని. ఆ సమయంలో ఎజ్రాకి వచ్చిన ఒక భారం ఏంటంటే, నేను చదవాలా, పరిశోధించి చదవాలి, నేను చాలా జాగ్రత్తగా దేవుని కరుణాహస్తంతో నా బ్రతుకుని దానికి అప్పచెప్పాలా, నా ప్రవర్తనని. ఆ తర్వాత ఇక నుంచి నేను ఎవరైతే తప్పిపోయారో, అసలు తెలియకున్నారు, తప్పిపోయి ఉన్నారు, వాళ్ళకి చెప్పి ఒక గొప్ప సంస్కరణ తీసుకురావాలి ఇజ్రాయెల్ దేశంలో అనేది ఆయన ఎయిమ్. రక్షించబడిన తర్వాత నీకు మొట్టమొదటిగా మొదటి స్టెప్ అన్నా ఉందా? ఫస్ట్ స్టెప్ సరిగ్గా చదవాలి. ఫస్ట్ స్టెప్. ఈయన చాలా స్టెప్లో వెళ్ళాడు. మనం ఎక్కడున్నాం దాంట్లో మనం ఈయన గురించి చాలా జాగ్రత్త నేర్చుకోవాలి. అసలు నువ్వు బైబిలే చదవబోతుంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే అసలు బైబిల్ చదువు. ఆయనైతే మోషే గ్రంథం చదివాడు. నువ్వు అసలు బైబిల్ని పరిశోధించి ఎప్పుడన్నా కాన్సన్ట్రేట్ చేసి ఏదన్నా డౌట్ వస్తే ఏదన్నా రెఫరెన్స్లు చూసి ఎట్లా నేర్చుకోవాలనే ఆలోచన చేస్తున్నావా? పరిశోధించి. చాలా శ్రమ ఉంటుంది అది. ఈయన చాలా జాగ్రత్తగా ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ధర్మశాస్త్రము చెప్పగలిగిన పరపతి పర్షియా దేశపు రాజు చేత పొందుకున్నాడు. ఈయన నువ్వే చెప్పగలవని. ఈయనకున్న ఆ టాలెంట్ని బట్టి పర్షియా దేశపు రాజు, ఆయన అన్ని జనుల రాజు, ఆయన పేరు ఇచ్చారు మనకి 7వ అధ్యాయము 1వ వచనంలోను, అర్థ అహస్త. ఈయన పరిపాలించిన కాలం క్రీస్తుపూర్వము 665 నుంచి 424 BC. అంటే ఎజ్రా ఆ సమయంలో ఉన్నాడని అర్థం. సో ఎప్పుడన్నా నువ్వు బైబిల్ చదివేటప్పుడు మొట్టమొదటిగా ఆదికాండం చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాము క్రీస్తుకు పూర్వం ఎంతకాలం ముందు పుట్టుంటాడనే ఒక లెక్కేసావా? అబ్రహాము అని చదివేస్తున్నావు 12వ అధ్యాయంలో. నెమ్మదిగా పరిశోధించి చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాము క్రీస్తుకు పూర్వము సుమారుగా ఎన్ని సంవత్సరంలో పుట్టుంటాడని చెప్తే నీకు ఒక అవగాహన వస్తుందా? బైబిల్ ఇవ్వలేదే, నాకెట్ట వస్తుంది? డైరెక్ట్గా ఇవ్వడం. కానీ ఆదాము నుంచి రాసిన వంశావళి నిదానంగా లెక్కలేసుకుంటూ అలా వస్తే అబ్రహాం ఎప్పుడు ఉంటాడు అనే చిన్నది
పరిశోధన చేసావా? చాలా ఇంపార్టెంట్ అది. కొంతమంది అస్సలు చదవరు. ఫస్ట్ అస్సలు బైబిల్ చదివామంటే టైం లేదు. సంఘాన్ని సంస్కరించాలి. మొట్టమొదటిగా నేను ఉన్న సంఘములో నేను నడుస్తూ వాక్యాన్ని చెప్పగలిగిన స్థితికి నేను వెళ్ళాలి అని ఇప్పుడున్న సమయాన్ని మొదటి స్టెప్కి వాడుతున్నావా? పరిశోధించి చదవటం ఏంటి, లేఖనం ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. ఈనాడు సంఘంకే వెళ్ళే మంది ఎక్కువ మంది వాళ్ళ స్వార్థం కోసం చూసుకునే ఆలోచనలోనే అయిపోతున్నారు ఎక్కువ మంది. దేవుడు అంటేనే అది నాకు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడిగే కాడే సతమతం అయిపోతున్నారు. అడుగు, ఎందుకు? నేను నీ పనికి ఇంకా వాడబడాలి. ఆరోగ్యం అడుగు, ఎందుకు? ఇంకా అనేక సంవత్సరాలు నేను జీవించి పడిపోయిన పునాదుల్ని నీ కృప ద్వారా నేను కట్టాలి. అది చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. ఆయన పరిశోధించి మోషే ధర్మశాస్త్రాన్ని చదివి మొట్టమొదటిగా ఆయన నడుచుకొనుటకు మనం చదివాం 10వ వచనం, దాని చొప్పున నడుచుకొనుటకు. నువ్వు చదివినంత వాటికి నీకు క్రీస్తు యొక్క బోధ నీకు అర్థమవుతుంటే దాన్ని బట్టి నడుచుకొనుటకు నిన్ను అప్పచెప్పుకుంటున్నావా? రేపు నువ్వు వాక్యంలో వాడబడాలంటే ఫస్ట్ స్టెప్ చదువు. నెక్స్ట్ దాని చొప్పున నువ్వు ఫస్ట్ నడుచుకో. అఫ్కోర్స్ పడిపోతావు, పడిపోయేది అది ఇంపార్టెంట్ కాదు. పడి అక్కడే ఉండవు, లెగుస్తావు. అప్పుడు నీకు అర్థమవుద్ది, కొత్త వాళ్ళకి జాగ్రత్తగా చెప్తావు. సో ఎజ్రా గురించి తనకున్న భారము 10వ వచనంలో కనిపిస్తూ ఉంది. తిను చాలా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. తన సొంత బలం మీద ఆధారపడలా. నాకేది చేసినా, హెల్ప్ చేసినా దేవుడు నాకు చేస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన దేవుని స్తుతించటం ఈ గ్రంథంలో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇతని గురించి 6వ వచనంలో రాయబడింది, చివరి 2 లైన్లు పక్క పేజీలో, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఎజ్రా ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుణ్ణి. బాబా నాకు సహాయం చేయి, నేను ఈ పని చేయాలనుకుంటున్నా, నేను మోషే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవాలనుకుంటున్నా. ఫస్ట్ చదివే స్టేజ్లో ఏమని అడుగుంటాడు? చదివేటప్పుడు నీ వాక్యం కరెక్ట్గా నువ్వు రాసిన ఉద్దేశంతో అర్థమయ్యేట్టు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుని ఉంటాడు. మనం 119వ కీర్తన చదువుతాం కదా. నీ ధర్మశాస్త్రంలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 119వ కీర్తనలో భక్తుడు ఆయన చేసుకుంటున్న ప్రార్థన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లుగా నా కన్నులు తెరువుము. మనమైతే నీ లేఖనం బైబిల్ని నేను చదువుతుండగా, మొత్తం మనకి ధర్మశాస్త్రమే కాదు, నీ గ్రంథాన్ని పరిశుద్ధ లేఖనాన్ని నేను చదువుతుండగా అందులో నువ్వు రాసిన ఉద్దేశాలను గమనిస్తానికి ఆత్మదేవ నాకు సహాయం చేయి. సో దేవుని కరుణాహస్తము అతని తోడుగా ఉంది కనుక రాజు అతను అడిగింది ఏదైనా కానీ అనుగ్రహిస్తూ ఉన్నాడని రాశారు. మరి ఒక చాట చూస్తే ఈ పదం చాలా చోట్ల కనిపిస్తుంది. మీరు చూడండి తర్వాత 28 చదవండి, 7:28. మా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చుదును. ఇక్కడ కూడా కనిపించింది కదా. ఆ తర్వాత 8వ అధ్యాయము 22 చదవండి. మీరు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండుగాను. ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని. 18వ వచనం పైన చదవండి. దేవుని మందిరమునకు పరిచారకులు 8వ అధ్యాయం 18. మా దేవుని హస్తము ప్రజ్ఞావంతుడైన అతనిని తెరపి. సో మీరు ఇంటికి వెళ్ళి ఈ మాట ఎక్కువ వాడబడింది ఇందులో. దేవుని కరుణాహస్తము నా మీద ఉంది, మాకు తోడుగా ఉంది, నేను ఈ పని చేస్తానికి పూనుకుంటున్నాను.
ఈయనకున్న బలం అది. సో ఈయన హిస్టరీ చూస్తే ఈయన ఒక శాస్త్రి, యాజకుడైన 12వ వచనం 7, 12 చదవండి. రాజైన అర్తహషస్త ఉమ్, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు ఉమ్. శాస్త్రి యాజకుడునైన ఎజ్రాకు క్షేమము. రాజులు ఈ లెటర్ రాస్తున్నాడు. ఈ భాష ఇందాక చెప్పాం, అరామిక్లో ఉన్న లేఖనం ఒక భాగం ఇది. రాజు ఏం చెప్తున్నాడంటే ఎజ్రా గురించి, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు ఈయన శాస్త్రి అంటే స్క్రైబు, యాజకుడు, ప్రీస్ట్. ఈయన లేవీ వంశంలో పుట్టినవాడు. మనం 7వ అధ్యాయం కొంత చదివితే మనకు ఆ విషయం తెలుస్తుంది ఇతని గురించి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఫినేహాసు కింద ఉందో చూడండి, అహరోను కుమారుడని, వంశావళి అంటే లేవి గోత్రంలో పుట్టినవాడు. ఇతను ఏం చేశాడంటే బాగా చదువుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని పరిశోధించి చదివాడు, నడుచుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఇక నేను తెలియని వాళ్ళకి చెప్పాలి, రాజా నాకు పర్మిషన్ ఇవ్వు అని రాజు దగ్గర మనవి చేశాడు. నేను ఈ దేశం నుంచి, బబులోను నుంచి నేను మా పితరుల ప్రాంతమైన యెరూషలేముకి వెళ్తాను. అక్కడ దేవాలయము, కొత్త మందిరం కట్టబడింది. జనులందరూ ఆయా దేశాల నుంచి వచ్చారు కాబట్టి ధర్మశాస్త్రం తెలియని వారు ఉన్నారు, అసలు తప్పిపోతున్న వారు ఉన్నారు. నేను వెళ్తాను రాజా అని, ప్రభా నీ కరుణాహస్తం నాకు తోడుగా ఉంచు అని దేవుణ్ణి అడుగుతూ రాజు అనగానే, ఎల్లయ్యా ఎల్లు అని ఒక తాకీదు రాశాడు. అదే మనం చదివాం 12వ వచనం. ఎజ్రాకు రాస్తున్నాను, నీకు క్షేమము, నీతో పాటుగా ఎవరినన్నా వచ్చే వాళ్ళని తీసుకెళ్ళాలంటే నువ్వు తీసుకెళ్ళచ్చు, నీకు బంగారం ఇస్తున్నాను, వెండి ఇస్తున్నాను, నీ వెళ్ళే మార్గంలో కూడా నేను లెటర్ రాస్తున్నాను, ఎవరు అడ్డు చెప్పొద్దు ఎజ్రాకి అని ఇలా ఒక తాకీదు రాసి వెళ్ళమన్నాడు. సో తను లేవీని తీసుకెళ్ళాడు, యాజకుని తీసుకెళ్ళాడు, ఇజ్రాయెల్ పెద్దల్ని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 900 మైళ్ళు ఉంటుంది ఆ దూరం. 4 నెలలు ప్రయాణం చేశాడు. బబులోన్ నుంచి యెరూషలేముకి 900 మైల్స్, అంటే దాదాపుగా మనం చూస్తే 1400 కిలోమీటర్లు అలా ఉంటుంది, కిలోమీటర్స్. 4 నెలలు పట్టింది. అంత ప్రయాణం చేసి వెళ్ళాడు. ఎంత రిస్క్ ఉంటుంది ఆ మార్గంలో. అయితే ఆయన రాసుకుంటున్నాడు, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయంలో 27 చదవండి. మమ్మను మేము గుర్తుపరుచుకొని ఉమ్, మాకు మా చిన్న శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండునని ప్రకటించుకుని. ఇతను స్టార్ట్ అవుతున్నాడు జర్నీ బబులోన్ నుంచి ఇజ్రాయెల్కి. చాలా దూరం ఉంటుంది కదా. అంతకుముందు రాజుతో చెప్పున్నాడు ఈయన. ఏమని చెప్పున్నాడు? 22వ వచనం మీరు చదివారు. మేలు కలుగు చేయుటకే ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకు వచ్చునని మేము రాజుతో చెప్పాం గనుక ఈ మార్గంలో ఎవరన్నా శత్రువులు అయితే ఎదురొస్తే మాకు సహాయం కావాలి రాజా అని ఆయన అడగలేదు, సిగ్గొచ్చింది అన్నాడు. మేమే చెప్పాం కదా దేవుడే కాపాడతాడని. ఇప్పుడు మళ్ళా రాజుని మాకు సహాయంగా కొంతమందిని పంపించు, ఎవరైనా శత్రువులు వస్తే అని అడుగుతానే సిగ్గు వస్తుంది. కాబట్టి మేము దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఈ ప్రయాణం అంతట్లో కూడా క్షేమంగా మమ్మల్ని దేవుడు చేర్చాడని రాస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత పరిస్థితిని మనం ఇందాక చదివాం 9వ అధ్యాయం. ఏం చదివాం? ఆ ప్రార్థనకు ముందు ఈ సంగతులు సమాప్తమైన తర్వాత ఎజ్రా 9వ అధ్యాయం, పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలును, యాజకులను, లేవీలును, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనానీయులు, హిత్తీలు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అని దేశపు జనులతో నుండి తమను తాము వేరుపరుచుకొనక
వారు చేయి అసహ్యమైన కార్యములను తామే చేయుచు అని ఒక ఆయన వచ్చి చెప్పాడు. ఇప్పుడు ఈయన వెళ్ళిన పర్పస్ అదే కదా. వీళ్ళు వెళ్ళిన పర్పస్కి ఒక ఆయన వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి చెప్తున్నాడు. వీళ్ళు ఆయా దేశాల నుంచి వచ్చారు. వచ్చేదానికి వీళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధమైన జీవితం లేదు అసలు. వాళ్ళతో చేరి వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇవ్వటం, వాళ్ళ విగ్రహారాధనలు అలా వెళ్ళిపోయారు అన్నాడు. ఈయన వెళ్ళింది ఆ పర్పస్సే. చాలా భారం వేసింది. ఆయన ప్రార్థన మనం చదివాం. చాలా ఏడుస్తూ ఆయన ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. ఆయన తగ్గించుకొని ప్రార్థన చేయటం కూడా చూస్తున్నాం. మనం 9వ అధ్యాయంలో 6వ వచనంలో నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనే ఉన్నాడు. చాలా బాధ. ఇక్కడ ఆగుదాం మనం. ఇక్కడ ఆగి దేవుని బిడ్డలు ఆయన వాక్య ప్రకారం నడుచుకోపోతూ ఉంటే, దానివల్ల దేవుని నామానికి ఘనత పోతూ ఉంటే, రక్షణ పొందిన నీకు అస్సలు భారం అనేది కొంచెమైనా కలుగుతుందా? అసలు ఆ థాట్ అసలు క్రియేట్ అయిందా? సంఘములో ఉన్న బిడ్డలు వాక్యం అంటే ఏంటో తెలుసుకోలేక చాలా అసలు ఏంటి వీళ్ళు వాక్యంలో ఉందేంటి, వీళ్ళు జీవిస్తున్న విధానం ఏంది, వీళ్ళు కూడా అన్యజనులు లాగానే వాళ్ళు కలిసిపోతూ వాళ్ళలాగానే దేవుణ్ణి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు భారం అసలు ఆ థాట్ ఉందా? ఫస్ట్ భారం కూడా కాదు. ప్రభా నన్ను ఆడుకో, నాకైతే ఏంటి ఇట్లా, అసలు ఇప్పుడు దాకా ఈ ఆలోచన లేదే, అసలు నువ్వు భూమి మీద నన్ను ఎందుకు పుట్టా అంటే నాకు ఒక పర్పస్సే లేదు, ఇవ్వు 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 అని అడగటమే, అది కూడా భూలోక సంబంధమైనయే. ప్రభా నాకు కృపివ్వు, ఇవి అడిగావా? నేను ఉపయోగపడే సాధనంగా నన్ను వాడుకో. ఈయన ఖిన్నుడై అంట, బహు ఖిన్నుడై ఆ మాట అనగానే అంత భారం వచ్చింది. మనం బైబిల్ చదివేటప్పుడు ఎజ్రా గురించి అలా చదివేసుకొని వెళ్ళిపోతూ, ఎజ్రా గురించి కొంత చెప్పంటే 9వ అధ్యాయంలో ఆయన భలే ప్రార్థన చేశాడని అలా అక్కడ ఆ కోణంలో చూడటం కాదు. ఏంటి ఎక్కడ ఎజ్రా, అసలు నా పరిస్థితి ఏంటి, అసలు నేను ఎప్పుడన్నా బైబిల్ని ఆయన పరిశోధించి ఆయన గూర్చి రాజే చెప్తున్నాడు. ఆయన ఎంత జాగ్రత్తగా ఉండపోతే క్యారెక్టర్లో రాజు ఇజ్రాయేలీలందరికి కూడా ధర్మశాస్త్రాన్ని చెప్పగలిగింది నీవే, నువ్వు వెళ్ళు అని ఆయన పెట్టుకుంటాడు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఫస్ట్ స్టెప్ గ్రంథాన్ని పరిశీలించి చదువు. ఫస్ట్ స్టెప్ దేవుడు నిన్ను తన పని విషయంలో వాడుకోవాలని అంటే అసలు వరి ఏదో ఎక్కడో వరి అవ్వకుండా మొట్టమొదటి స్టెప్ నీ కరుణాహస్తం నాకు తోడుగా ఉంచు. నేను గ్రంథాన్ని చదివేటప్పుడు దేవా ప్రభా అందులో ఉన్నాయి నాకు ఉద్దేశపూర్వంగా ఆత్మదేవ సహాయం చేయి, నేను నడుచుకుంటానికి నాకు సహాయం చేయి. ఆ తర్వాత నేను సంఘంలో ఉన్న వారికి నేను చెప్పాలి, ఆ భారం నాకు. సో ఆయన ఏడ్చి మేము అపరాధము చేసిన మా దోషములు అంటున్నాడు. 6వ వచనం, మా దోషములు మా తలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. ఇది చూడండి, వాళ్ళ పాపాలు ఈయంతో కలుపుకుంటున్నాడు. చాలా తగ్గింపని కనిపిస్తుంది. 7వ వచనంలో మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషమును బట్టి మేమును మా రాజులు మా యాజకులు అన్ని దేశంలో రాజుల వశము ఖడ్గమునకు దోపుడుకు నేటి దినమున ఉన్నట్లు అప్పగించడం మిగులు సిగ్గు పొందామని చెప్తున్నాడు. ఈ హార్ట్ మనం 8వ వచనంలో చివరిలో మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు, నిజముగా మేము దాసులమైతిమి. ఆ దాసత్వంలో దేవుడు మమ్మల్ని విడవకుండా పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. అప్పుడు దేవుని మందిరం కట్టబడింది. రెండవది అలా ప్రార్థన చేసుకుంటూ
13వ వచనం, మా గొప్ప అపరాధములను అంటున్నాడు. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత కింద నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగు చేయగా. హార్ట్ ఎలా ఉందో చూడండి. అసలు ఈ హార్ట్ మనం తెల్లగా దేవుని మీద సరుగుతూ ఉంటాం. మనకి ఈ హార్ట్ భక్తుడు ఎలా తగ్గించుకున్నాడంటే, మేము అంత గొప్ప అపరాధాలు చేస్తే నువ్వు వేసిన శిక్ష చిన్నదే అన్నాడు. చివరిలో 15వ వచనం, యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలన నేటి దినమున ఉన్నట్లుగా మేము మిగిలిన్నామంటే నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని దీనత్వంతో ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత 10వ వచనంలో, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఆయన చేసిన ప్రార్థనకి ఇజ్రాయెల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు 1వ వచనం 10 కూడి వచ్చి బహుగా ఏడవగా కొంతమందికి పశ్చాత్తాపం కలిగింది. 2వ వచనం, ఏలాము కుమారులో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లన్నాడు, మేము దేశమందుండు అన్ని జనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇజ్రాయేలు తమ నడవడి సద్దు కొందురను నిరీక్షణ కద్దు అంటే కలదు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలిన వాడమైన నీ యోచన బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేస్తాము అని మన దేవునితో నిబంధన చేసుకునేదము. వీళ్ళకి అంటే అప్పుడున్న లా ప్రకారం వీళ్ళు ఏమంటున్నారంటే, మేము అలా అన్ని జనుల స్త్రీలను వివాహం ఆడాము, నీ వాక్యం మా దగ్గరికి వచ్చింది, మేము దేవునితో ఇప్పుడు నిబంధన చేసుకున్నాం, వాళ్ళని విడిచిపెడతాము అని చెప్తున్నాడు. సరే, ఈరోజు ఇక్కడ ఆపుదాం. ఇక్కడతో నువ్వు చదివేసి ఎజ్రా గ్రంథం చదివేసి సరిగా నువ్వు గ్రహింపు లేదనుకో, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారమనే ఆలోచిస్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్ర కాలంలో లేవు, అందుకని నీకు క్రొత్త నిబంధన పద్ధతులు మొత్తం అర్థం కావాలా, తను నువ్వు చాలా కష్టపడాలా, నేను కూడా చాలా కష్టపడాలా. ఎందుకంటే ఎజ్రా కాలంలో జరిగిన సంగతులను అక్కడ చదివేసి నీకు తర్వాత ఎజ్రా తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు, బోధ చేశారు, అపోస్తులు వచ్చారు, బోధ చేశారు, చాలా జరిగింది అంటే మేము కూడా భార్యను వదిలేయాలా? ఎట్లాంటి డౌట్స్ నీకు వస్తాయి. ఎప్పుడు నువ్వు సరిగా నువ్వు అర్థం చేసుకోగలవు అంటే నువ్వు మొత్తం చదవాలి. కానీ ఎజ్రాలో నేర్చుకోవాల్సింది ఏంటి? ఎజ్రా ఆ సమయంలో ధర్మశాస్త్రము కింద ఉన్నాడు. ఆయన ఆ సమయంలో ధర్మశాస్త్రానుసారముగా ఇజ్రాయెల్ ప్రజల్ని సరిచేయాలనుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఎలా సరిచేయాలా? నువ్వు మొత్తం బైబిల్ మొత్తం చదవాలి. బైబిల్ మొత్తం చదివిన తర్వాత అపోస్తుల బోధ, క్రీస్తు బోధ మీద నిన్ను కట్టుకోవాలి ఫస్ట్. అదే అర్థం కాకుండా ఈ గ్రంథం చదివేసి అక్కడ ఉన్నావు అనుకో, అసలు నువ్వు తడబాటు అయిపోతూ ఉంటావు. నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఎలా చేయాలి? ఆయన దేవుని యొక్క కరుణాహస్తం కింద ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. ఆయన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా వాళ్ళ హృదయంలోనికి రాలా. ఇప్పుడు క్రీస్తులో ఉన్న నీకు ధన్యత ఏంటంటే నీ హృదయంలోకి వచ్చేస్తున్నాడు. ఆ గ్రంథం చదువుతున్నప్పుడు చదవాలి. నువ్వు చదివినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అట్లా ప్రవర్తించావనుకో, నీలో కోపము రగిలిపోయి ఇలాంటివి కలుగుతాయి. అది కాదు క్రీస్తు చెప్పింది. ఆ సమయంలో ఆయన కరెక్ట్గా చేశాడు. బట్ ఆయనలో నేర్చుకోవాల్సినవి ఏంటి? ధర్మశాస్త్రాన్ని చాలా పరిశీలించాడు. నేను చేయాల్సింది ఏంది? పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో ఉన్న గొప్ప ధన్యత ఏంది? నీట్గా మొత్తం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత కొత్త నిబంధన ప్రకారము క్రీస్తు ఆత్మతో నువ్వు నడుచుకుంటానికి నీ జీవితాన్ని ఇవ్వాలి. నువ్వు అక్కడే నడవు, ప్రభు సహాయం చేస్తాడు. ఈ నడుస్తూ ఉన్నప్పుడు నీకు తడబాటు వస్తుంది, కానీ ప్రభు సహాయం చేస్తుంటే నువ్వు బలపరచబడుతూ చాలా బ్లెస్సడ్గా అవుతూ ఉంటావు. చాలా బ్లెస్సడ్గా
ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది నీకు. అప్పుడు వాళ్ళకి చెప్పగలుగుతావు నువ్వు. అప్పుడు తర్వాత సంఘంలో వాడుకోబడేది దేవుని చేత నువ్వే. వరి అవ్వాల్సిన పనే లేదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది అవసరం, ఇప్పుడు చాలామంది అవసరం. మరి నువ్వు బైబిల్ను మొత్తం రక్షించబడిన తర్వాత 2-3 సంవత్సరాలు అయితే ఒకసారి చదివేసావా? పైన పరిశోధించి కాదు. చదవకపోతే నీకు ఎక్కడ తెలుస్తుంది అసలు? ఎజ్రాను చదివి అక్కడ ఉన్నయే చేస్తావు. ఎజ్రాను చదువుతూ ఉన్నప్పుడు క్రీస్తు ఆత్మతో నువ్వు నింపబడి ఓవరాల్గా నేను క్రీస్తు బిడ్డగా, దేవుని బిడ్డగా ఏం చేయాలా? పాడైన వాటిని కట్టడం అంటే ఏంటి నీకు తెలియాలా? ఇప్పుడు నీకున్న సమయం ఏంటబ్బా అని ఆలోచన చేయాలి అసలు అవసరమే లేదు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. నేను చెప్పాలనంటే ఫస్ట్ ఆత్మదేవ నాకు అర్థం కావాలి. ఫస్ట్ అర్థం ఒకటే కాదు, నా లైఫ్లో కూడా అర్థమవుతూ ఉండాలి. పడిపోయినా ఆ తర్వాత ప్రభు నన్ను ఆడుకో అంటే, ప్రభు ఆ రాజు అన్నాడు చూడు, హస్తహర్ష ఎల్లయ్య ఎజ్రా, ఎవరు చెప్తారు నీకు? యేసుప్రభు కూడా అంటారు, ఎల్లమ్మా నీకు అడ్డేంటి, వెళ్ళు, మన ప్రార్థనలోకి వెళ్తున్నాం. ఎజ్రా గురించి ఏం చదువుకున్నావు అంటే, ఆయన యొక్క శాస్త్రి అంటే నువ్వు మొత్తం చదువుకున్నాడు, ధర్మశాస్త్రం. యాజకుడు అంటే లేవీలోకి వచ్చాడు. నువ్వు కూడా యాజకుడివే క్రీస్తులో. రాజులైన యాజక సమూహంలో నువ్వు ఉన్నావు. నువ్వు చదువుకోగలిగిన వ్యక్తివైతే, తెలుగు వచ్చిన వాడివైతే నువ్వు కూడా ఏం చేయొచ్చు? చక్కగా దేవుని ఆత్మచేత మొత్తం నిదానంగా 1 సంవత్సరానికైనా లేకపోతే 2 సంవత్సరాలకైనా అసలు పూర్తి చేసేస్తావు బైబిల్ చదవటం. కొంతమంది 6 నెలలకే చదివేయాలన్న వాళ్ళు ఉన్నారు. నేను అంత భారం పెట్టట్లేదు, కానీ అసలు 2 సంవత్సరాలకి ఒకసారన్నా బైబిల్ చదివేస్తా. ఆ చదువుతూ ఉన్నప్పుడు నీకు దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. క్రీస్తు బోధలో ముఖ్యమైన చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం ప్రయాసపడాల్సిందే. అదేంటంటే, క్రీస్తు అన్ని జనులను పూర్తిగా వదిలేయడు, అన్ని జనుల్లో ఉంటూ పరిశుద్ధంగా ఉంటాడు. దీనికి చాలా ప్రయాసం ఉంటుంది. ఆ ప్రయాసలో దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు చేయగలవు. ఎలా పరిశుద్ధంగా ఉండాలి, పాపులతో ఆయన భోజనం చేస్తూ ఎలా పాపం లేనివాడుగా ఉండాలి అనే దాంట్లో నీకు లెర్నింగ్ ఆయన చెప్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ ఉంటావు. ఏ సమయంలో ఎంత మటుకు ఉండాలి, నేను అక్కడ ఎలా ఉండాలి, వస్తే ప్రభు సువార్త చెప్తా ఉన్నాడు, నేను వచ్చిన అవకాశం ఎట్లా సువార్త చెప్పాలా? ప్రభు అందరితో సమాధానంగా ఉంటాడు. ఇప్పుడు నాకు గొడవ పడే సమయం వస్తుంది, ఎలా సమాధానాన్ని కాపాడుకోవాలి? ప్రభు శత్రువును ప్రేమించాడు, ఇప్పుడు నాకు శత్రువు ఏర్పడతా ఉన్నాడు, నేను మరీ ఎక్కువ హృదయంలో పెట్టేసుకోకుండా ఎలా నేను తొందరగా దీని నుంచి భయపడాలా? ఇది నువ్వు కొత్త నిబంధనలో నడుస్తూ ఉండాలి. సో ఈ నడిచే స్థితిలో నువ్వు పడిపోతూ ఉంటావు. దేవుడు నీకు చెప్తా ఉంటాడు. చివరికి నువ్వు ఏ స్థితికి వస్తావంటే, నేను ఘోర పాపిని అనే స్థితికి వచ్చేస్తావు. ఎక్కడ ఆడంబరం ఉంది. ఎందుకంటే క్రీస్తు లేకపోతే నేనేం లేదని పౌలు చెప్పినట్టుగా తయారవుతుంది. ఎందుకంటే అంత పోరాటం వస్తూ ఉంటుంది. సో ఈ పోరాటాన్ని బట్టి నువ్వు వదిలేసి ఏదో జీవితంలో పోని అనుకుంటావా? ఈ పోరాటంలో క్రీస్తు నాకున్నాడు. ఈ జీవితం 70 సంవత్సరాలు లేకపోతే 80, ప్రభు సహాయంతో నేను నడుస్తూ చెప్పాలా, ఇది బ్లెస్సింగ్ అని దాన్ని నిశ్చయించుకుంటావా? ఎజ్రాకి చాలా పోరాటం ఉంది. ఫిజికల్గా ఆయన 900 మైళ్ళు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసేదానికి ఒక్కడే ఆలోచన తీసుకుంది. అయితే దేవుడు సమకూరుస్తూ వచ్చాడు పీపుల్ని, లేవీల్ని, యాజకుల్ని, ఇజ్రాయెల్ పెద్దలని ఆయన రాజు కూడా ఆయనకు సహాయం చేశాడు. నీకు కూడా విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళు. నేను దేవుని వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని నేను జాగ్రత్తగా చదువుకుంటూ, నేను దానికి అప్పజెప్పుకుంటూ ప్రభు సహాయంతో నేను రక్షణ పొంది కూడా అర్థం కాని వాక్యమే అర్థం కాని నిజమైన బ్లెస్సింగ్ లేని వారికి నేను ఈ వాక్యాన్ని చెప్పాలా అనేది నీకుంటే, అది నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ డెసిషన్. బట్ ఒకటి గుర్తుంచుకో, ఈ డెసిషన్లో నువ్వు ముందుకు వెళ్తా ఉంటే అమ్మాదడ్డు వస్తాడు. నా వల్ల అవుద్దా,
వాడు అంటాడు, నీ వల్ల అవుద్దా? ఎంతమంది అసలు ఇప్పుడు ఆన్లైన్లో మనం చూస్తూ ఉంటే ఏదేదో జరుగుతూ ఉంది. వర్షిప్ అంటే డ్యాన్స్లు వేయటం. అలాంటి పరిస్థితుల్లో అసలు ముందు నువ్వు కాపాడుకో ఫస్ట్. అదన్నా జ్ఞానం ఉందా? వాళ్ళు పెద్ద స్క్రీన్లు పెట్టి అందంగా ఎంతో డెకరేషన్ చేస్తే ఆ టీవీకి అతకపోయి చూస్తూ ఉన్నావా? అక్కడ ఏమీ బోధ లేకుండా పొద్దులు ఊకులు దేవుడు, అమ్మా మీరు ఇదిత్తే అదిస్తాడు, అడిస్తాడు, చెప్పండి ప్రేస్తులాడు, ఇవి వింటూ అది భక్తి అనుకుంటున్నావేంటి? ఇలాంటి పరిస్థితుల్లో ఉంది సంఘం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ముందు నీకు తెలుస్తుందా భక్తి అంటే? ఎప్పుడు తెలుస్తుంది? మొత్తం చదువు గ్రంథాన్ని, అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు రైట్ టీచరు, ఎవరు అబద్ధ బోధకుడు. అంతేగాని ఇప్పుడు ఉన్న ప్రజలు ఆడంబరాలు చెప్పుకుంటున్నట్టుగా, అన్న నేను అక్కడ బాప్టిజం తీసుకున్నా అన్న నేను ఇక్కడ అంటే, ఆ తర్వాత అన్న నాకు వాళ్ళు పెళ్లి చేశారన్న, అన్న నాకు వీళ్ళు పెళ్లి చేశారన్న చెప్తూ పెళ్ళైన 6 నెలలకి కలిసి ఉండరు. అలాంటి ఆడంబరాలు అసలు గ్రహించగలిగితే ఎప్పుడు గ్రహించగలుగుతావు నువ్వు అంటే, అది కాదు లైఫ్. అసలు బైబిల్లో చెప్పేది ఏంది, ఏముంది అని ఫస్ట్ నీకు తెలియాలి. ఆ తర్వాత ఏంటి ఈ ప్రజలు అసలు ఏంటి ఇంత అసలు ఏమి తెలియకుండా ఉన్నారు, నేను వారిని నిజమైన బోధ వైపు నేను నడిపించాలి ప్రభు అని నన్ను వాడుకో. ఎసరాకు వచ్చి వాళ్ళైతే అన్ని జనుల స్త్రీలను పెళ్లి చేసుకోవటం, వాళ్ళ విగ్రహాలతో అట్లా పోవటం, మళ్ళీ ఈయన కూడా రాగానే ఆ యెహోవా అనేయటం, అలా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? ఎక్కువ మంది మందిరానికి వెళ్తున్నారు. అస్సలు వాళ్ళ ప్రవర్తన చాలామంది చూస్తే, కొంతమంది క్రీస్తు ఎవరమ్మా అంటే చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఈనాడు నీ అవసరం చాలా ఉంది. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదంటే, నా సంఘాన్ని కట్టును, వరి అవ్వక. ఒకడువా నువ్వు వరి అవ్వద్దు. నేనేం చేస్తాను వరి అవ్వద్దు. నువ్వు చేయాల్సిందే నన్ను చదువు, బైబిల్లో దేవుని మనస్సు తెలుసుకో. ఒక్కడవని వరి అవ్వద్దు, నీలో ఉన్నా నేను. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను చేస్తున్నాను, నువ్వు నడు, వాక్య ప్రకారం నువ్వు నడుస్తావు. అనేక మంది నడిచారు. పౌలుని చూడు, వాళ్ళు ఎట్లా నడిచారు. పేతురుని చూడు, అపోస్తులను చూడు. నువ్వు కూడా వాళ్ళు కూడా మారుమూర ప్రాంతం వాళ్ళే. వాళ్ళ ప్రాంతం కూడా ఎవరికి కూడా తెలియదు. నువ్వు కూడా నడుస్తావు. అలా వెళ్తే మనకి భారం కలుగుతుంది. అప్పుడు ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతాం. ఆయన ఎలా ఖిన్నుడై ఏడుస్తూ, దేవా అప్పుడు కూడా తప్పు చేశారు, బానిసత్వంలోకి వెళ్ళారు, ఇప్పుడైనా మారారా అంటే లేదు. ఆయా దేశాలకు చెదిరిపోయిన తర్వాత వాళ్ళ పద్ధతులు నేర్చుకున్నారు. ఈయనకు వస్తున్న భారం అది. అప్పుడు వాళ్ళు తప్పు చేస్తే నువ్వు న్యాయవంతుడు కాబట్టి బబులోని చెరకు తీసుకెళ్ళావు, కానీ ఏమన్నా మారారా? ఆయా దేశాల్లో వారి యొక్క పద్ధతులు నేర్చుకొని అపవిత్రులుగా జీవిస్తూ ఉన్నారే వీళ్ళు అని ఆయనకు భారం కలిగింది. దేవ నువ్వు మంచాడు అనే దేవుని మనసును అర్థం చేసుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.